భావించినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెడును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠకరమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుని బలలోనికి ప్రవేశించక మునుపు దేవుని వాక్యంలో నుండి మాటను చదువుకుందాం. రోమీయులు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉదయకాలమున జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. బయట మాట్లాడద్దు. చదువు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగే చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించి మనకి విరిచి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో మనం చదువుతూ వస్తున్న అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట రోమా సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ ఎప్పుడో అపోస్తలుడైన పౌలుకు గాని క్రీస్తు రాయబారులుగా ఉన్నటువంటి వారికి గాని ఎవరికి తెలియదు. ఆయన రాకడ ఎలా ఉంటుందో చెప్పాడు, అంతేకాని నీ రాకడ ఎలా ఉంటుంది, నీ రాకడ గుర్తులేంటి, ఎప్పుడు వస్తావు అంటే నేను ఫలాని దినాన ఫలాని రోజున వస్తాను అని చెప్పలేదు. కానీ నా రాకడ గుర్తులు ఇలాగున ఉంటాయి అని చెప్పాడు. ఎలా ఉంటాయంట ఆయన రాకడ గుర్తులు? అక్కడక్కడ భూకంపములను, వ్యాధులను, రోగములు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది, యుద్ధాలు జరుగుతాయి. ఇలాగున కొన్ని గుర్తులు చెప్పాడు ప్రభు. అవే నా రాకడకు గుర్తులు అన్నాడు. ప్రభు చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా ఈ కాలంలో నెరవేరుతూ ఉన్నాయి. విన్నారో లేదో, మొన్న ఒంగోలులో భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చిన స్పాట్ లో నేను ఉన్నా. వచ్చింది కూడా నాకు తెలియదు. న్యూస్ చూస్తే అందరూ అనుకుంటాను భూకంపం వచ్చింది అంటా ఉంటే నిజమా కాదా అని న్యూస్ చూస్తే న్యూస్ లో వస్తారు భూకంపం వచ్చింది ఒంగోలు. ఆ ఏరియాలోనే నిలబడుకోవాలి నేను. కాబట్టి భూకంపాలు వస్తున్నాయి. దేవుడు చూపిస్తున్నాడు, గర్దిస్తున్నాడు మానవుని. తన సంఘమును భూమి మీద సిద్ధపరచడానికి కొన్ని సూచనలను, తన గుర్తులను దేవుడు చెప్పిన ప్రకారముగా దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నా మాట పొల్లైనను అక్షరమైనను తప్పిపోవడం లేదు. దేవుని వాక్యంలో ప్రభు ఏదైతే చెప్పాడో ఆయన రాకడకు అవి నెరవేరుతూ ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా సంఘముతో, రోమీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకోండి. వేళ అయినదని తెలుసుకోండి. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘములో ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంట?
ఏం తెలుసుకోవాలి? దేవుని రాకడ వేలైనది, దేవుని రాకడ సమీపించింది, అది మనం తెలుసుకోవాలి. దేవుని రాకడ ఆరంభమైనదని తెలుసుకోవాలి, అతి సమీపముగా ఉన్నదని తెలుసుకోవాలి. అది కాలమును ఎరిగి తెలుసుకోండి అంటున్నాడు. కాలమును ఎరిగి తెలుసుకోండి. మనం ఏమి తెలుసుకుంటామంటే కాలమును చూస్తాం. కాలమును ఎరిగి ఏ ముహూర్తం, ఏ రోజు, ఏ గంట బాగుందో చూసుకుంటాం గాని, ఏ దినము బాగుందో చూసుకుంటాము గాని, ఏ నిమిషం బాగుందో చూసుకుంటాము గాని, దేవుని యొక్క రాకడ కొరకు కాలము సమీపిస్తుంది, మనం ఎంత మాత్రం ఉన్నాం, మనం సిద్ధపడుతున్నామా లేదా అనేది మాత్రం మనం చూసుకో. మన ఆత్మీయ జీవితం ఎంత మాత్రం ఉంది అనేది మనం చూడము గాని, కాలములను, నిర్ణయ కాలములను, సమయములను, వాటిని మనం చూస్తాం. లోక సంబంధమైన వాటి కొరకు వాటిని మనం ఆచరించడానికి మనం కాలాలను చూస్తూ ఉంటాం. వాటిని మనము పాటించడానికి మనం కాలాలను చూస్తూ ఉంటాం. అయితే దేవుని రాకడ సమీపించిందని మాత్రం మనం గుర్తెరగం. దేవుని రాకడ సమీపించింది, దేవుని రాకడ అతి కొద్ది సమయంలో ఉంది అనేది మాత్రం గుర్తించలేనటువంటి అజ్ఞానపు దశలో ఉన్నామని గుర్తెరగా. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేలైనదని తెలుసుకునుడి. నిద్ర మేలుకోవాలి. మనం నిద్ర మత్తులో ఉన్నాం, మేలుకొని ఉన్నాం కానీ ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం చూస్తే, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని మనం మన జీవితాలలో పరిశీలన చేసుకుంటే నిద్ర మత్తులో ఉంటున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో లోక సంబంధమైన వాటి విషయాలలో, లోక సంబంధమైన తీరులో, లోక సంబంధమైనటువంటి జీవన విధానంలో మనం మెలకువ కలిగినటువంటి వారమే. ఏది చేయాలో, ఏ పని చేయాలో, ఏ పని చేస్తే మనకు మేలు కలుగుతుందో అటు వాటన్నిటిలో, ఏ పని చేస్తే మనకు క్షేమం ఉంటుందో అటు వాటన్నిటిలో మనకు మెలకువ కలిగినటువంటి వారమే. అయితే ఆధ్యాత్మికమైనటువంటి విషయంలోనికి వచ్చేటప్పటికీ మనం ఎంత నిద్రమత్తులో ఉన్నామో మనము ఎరగలేనటువంటి వారముగా ఉంటున్నాం. ఆత్మీయ స్థితిలో మనము జోగాడుతున్నటువంటి వారముగా ఉన్నాం, సోమరిపోతులుగా ఉంటున్నాం. అందుకే సామెతల గ్రంథంలో రాస్తాడు, సోమరి నీవెంతవరకు నిద్రపోతావు, ఎంతవరకు నిద్రపోతావు. నువ్వు నిద్రపోవటం చేత ఏమొస్తుందంట, ఏం పరిగెత్తుకొని వస్తుందంట నీ దగ్గరికి? దరిద్రము పరిగెత్తుకొని వస్తుందంట. ఏమొస్తుందంట? దరిద్రము పరిగెత్తుకొని వస్తుంది. ఆత్మీయ స్థితిలో నువ్వు నిద్రపోతూ ఉంటే నీ వెంబడి నీ దరిద్రం పరిగెత్తుకొని వస్తుంది. నువ్వు శారీరక జీవితంలో నువ్వు మేలుకొని నీ కుటుంబం కొరకు నువ్వు ఎంత మంచి పనులు చేసుకున్నా, ఫలాని పని చెప్పాడు అది చేస్తే మనకు క్షేమం అంట, మన ఇంటికి మేలు అంట అని ఎన్నో అడిగి, సిద్ధాంతిని అడిగో లేదా ఇంకొకరు అడిగో, ఏం చేస్తే మాకు మేలు కలుగుతుంది, ఏ పని చేస్తే మాకు కుటుంబానికి క్షేమం ఉంటుంది అన్ని అడిగి తెలుసుకొని వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేసుకుంటూ ఉంటాం. దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకో, దేవుని మాట ప్రకారం నువ్వు చెయ్యవు, దేవుని మాట ప్రకారం వాటి ప్రకారము అనుకరించడానికి మనస్సు రాదు. అతి ఆత్మీయ స్థితిలో నుండి నిద్ర మేలుకో అంటున్నాడు. అటు ఆత్మీయ స్థితిలో నుండి నిద్ర మేలుకో. ఎందుకంటే సమయం అయిపోయింది. ప్రతి సంఘములో కూడా ఆత్మీయ స్థితిని గమనించినప్పుడు ఆత్మీయంగా ఎంతో దిగజారిపోయినటువంటి వారముగా ఉంటున్నాం. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నాడు. ఆత్మీయంగా బలపడాలి. నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు,
ఆత్మీయంగా వెలుగు కలిగినటువంటి జీవితం నీలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా నీవు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో దేవుడు నీకు ఏది అవసరమో, ఏది కావాలో, ఏ అక్కర ఉందో వాటిని సర్వ సమృద్ధిగా ఇస్తాడు దేవుడు నీకు. నువ్వు వాటిని వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు. వాటి కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు. దేవుని వాక్యంలో మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి అన్నాడు. దేవుని రాజ్యమును వెతకాలి. దేవుని నీతిని మనం ఈ లోకంలో మొదట వెతికినప్పుడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమును, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితమును మన జీవితాలలో మనం కనపరుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన అవసరతలన్నీ కూడా మన వెంట అవే, వాటంతా అవే దేవుడు తీరుస్తూ వస్తాడు. మన అక్కర్లు తీరుస్తూ వస్తాడు. మన కొదువులు తీరుస్తూ వస్తాడు. వాటి కొరకు మనము ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. పరిగెత్తాల్సిన అవసరం. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు, కాలము నెరిగి నిద్ర మేలుకొని, నిద్ర మేలుకొని, కాలము నెరిగి నిద్ర మేలుకొని. సమయం ఉంది, సమయం లేదు. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, కాలమును గూర్చి ప్రభు అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనములో ప్రభు అంటున్నాడు, ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతము మీదైనను యెరూషలేములైనను తండ్రిని ఆరాధింపరు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే గుర్తు రావాల్సింది సమరయ స్త్రీ, పాపాత్మురాలైనటువంటి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలము నువ్వు వెతికినా దొరకదు. వాక్యము కావాలన్నా దొరకదు. వాక్యము కరువైపోతుంది. దేవుని మాట కరువైపోతుంది. దేవుని ఆరాధించుటకు నీకు స్థలం ఉండదు. దేవుని ఆరాధించుటకు నీకు ప్రవేశం ఉండదు, అవకాశం ఉండదు. ఆ కాలము రాకముందే, ఆ కాలము రాకముందే నువ్వు జాగ్రత్త పడు అంటున్నా. ఏ కాలం అది? ప్రభు చెప్పినటువంటి కాలం ఎలాంటి కాలము? దేవుని వాక్యంలో మనం చూస్తాం. చదవండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరుకుంటుడు. చెడు కాలము. ఏ కాలం అంట? చెడు కాలము. చెడు కాలము రాబోతుంది. వచ్చేసింది కూడా. రాబోతుంది కాదు, వచ్చేసింది కూడా. ఇంతకాలం వస్తుంది అనుకుంటున్నాం, ఇప్పుడు వచ్చేసింది. చెడు కాలము వచ్చేసింది. ఈ చెడు కాలంలో ఇంకా రానున్న దినాలలో దేవుని వాక్యం కరువైపోతుంది. బుద్ధిమంతుడు, దేవుని సేవకుడు కరువైపోతాడు. దేవుని సేవకులు దొరకరు. దేవుని వాక్యము దొరకదు. ప్రార్థన చేయించుకోవడానికి కమ్యూనికేషన్స్ ఉండవు. కమ్యూనికేషన్స్ అన్ని కట్ అయిపోతాయి. నువ్వు ఎక్కడికి పరిగెత్తినా, ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికెక్కడికో వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేసినా నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి.
చెడు కాలం. ఎలాంటి చెడు కాలమో తెలుసా? అదే ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు. ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఎలాంటి కాలం అంట? శత్రువులు ఏం చేస్తారంట? కొంకుల చేతను, గాలముల చేతను పట్టుకొని లాక్కొని పోతారు. శ్రమల కాలంలో జరిగేటువంటి ఈడ్చుకొని వెళ్తారు. నువ్వు ఎక్కడ దాక్కున్నా ఈడ్చుకొని వెళ్తారు. దాక్కోవడానికి నీకు స్థలం ఉండదు. పర్వతం మీద నీకు స్థలం దొరకదు. పర్వతాలు కదిలిపోతాయంట, అగ్ని చేత కాల్చబడతాయంట. పర్వతాల్లో, గుహల్లో దాక్కోవడానికి కూడా నీకు స్థలం లేదు. అడవుల్లో దాక్కోవడానికి నీకు స్థలం ఉండదు. ఏ ఊరికి పోయి ఎక్కడ నీ బంధువులలో తలదాచుకోవడానికి నీ స్థానం ఉండదు. ఒకవేళ ఆశ్రయం ఇచ్చిన నీ బంధువులు నిన్ను పట్టిస్తారు. నా అనుకున్న వారు నీకు శత్రువులైపోతారు. ఆ సమయానికి ఆశ్రయం ఇచ్చినట్టే ఇస్తారు, కానీ వారే నిన్ను శత్రువుకు అప్పగిస్తారు. వారే నిన్ను శత్రువుకు పట్టించేస్తారు. నేను తప్పించుకున్నానులే అనుకోవడం నీ భ్రమ. అందుకే వాక్యం రాయబడుతుంది, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకోలేవు. దేవుడిచ్చే రక్షణను నువ్వు పోగొట్టుకుంటే, దేవుడిచ్చే రక్షణను కాపాడుకోకపోతే, దేవుడిచ్చిన రక్షణను నీవు నీ జీవిత కాలంలో సాక్ష్యమును కాపాడుకోకపోతే, ఉగ్రత దినము నుండి నువ్వు తప్పించుకోలేవు. బహు భయంకరమైనటువంటి దినాలు. కొంకీల చేత లాక్కొని వెళ్తారు, గాలాలేసి లాక్కొని వెళ్తారు అంట. గాల దేనికి వేస్తారు? చేపలు పట్టడానికి. ఆ గాలం ఎక్కడ తగులుకుంటుందంట? చేపకి నోటికి తగులుకుంటుంది. దేవుడు చెప్తున్నాడు, గాలాలు నోటికేస్తారు. దేవుని వాక్యంలో రాయబడుతుంది, చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా పట్టుకొని గొలుసులతోను బంధించి బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను సన్నిధిని ఆయనను ఆయన విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు మనష్షే జీవితంలో జరిగినటువంటి సంఘటన. మనష్షే రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హిజ్కియా మరణించిన తర్వాత, రాజైన హిజ్కియా తర్వాత కుమారుడు మనష్షే రాజ్య పరిపాలనలోకి వచ్చాడు. మనష్షే తండ్రి నడిచిన మార్గంలో నడుచుకోలేకపోయాడు. హిజ్కియా ఏదైతే పడవేశాడో, హిజ్కియా ఏ దేవతా స్తంభాలను తీసివేశాడో, ఏ ఉన్నత స్తంభాలను తీసివేశాడో అవన్నీ తిరిగి స్థాపించాడు. దేవునికి విరోధముగా ప్రవర్తించాడు. ఇశ్రాయేలీయులను పరిపాలించిన దుష్ట రాజులలో మనష్షే కూడా ఒకడు. ఇశ్రాయేలు పరిపాలించిన దుర్మార్గపు రాజులలో మనష్షే ఒకడు. ఈ మనష్షే కాలములో
అష్షూరు రాజైన సన్హెరీబు ఇశ్రాయేలు మీద దండెత్తాడు. హిజ్కియా కాలంలో దండెత్తినప్పుడు ఇశ్రాయేలు జయించడానికి వీలు కాలేదు. ఇప్పుడు మనష్షే కాలంలో తిరిగి దండెత్తుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఓడిపోయారు, మనష్షే పట్టుబట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను సన్హెరీబు ఎలా పట్టుకున్నాడు తెలుసా? కొంకీలతో లాక్కొని వెళ్ళాడు. కొంకీలతో లాక్కొని వెళ్ళాడు. ఆ అధ్యాయం అంతా మనం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రజలను కొంకీలతో లాక్కొని వెళ్ళాడంట. కొంకీలతో లాక్కొని వెళ్ళాడు. బహు భయంకరమైనటువంటి పరిస్థితిలో మనష్షే ఉంటున్నాడు. అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. కాలము నెరిగిన వాడై తన కాలం అయిపోయింది, ఇంకా నా సమయం అయిపోయింది అనుకున్నాడు. ఈ సన్హెరీబు నన్ను చంపేస్తాడు, ఇంకా నా జీవితం అయిపోయింది అని అప్పుడు నిద్ర మేలుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అప్పుడు నిద్ర మేలుకుంటున్నాడు. అప్పుడు నిద్ర మేలుకొని ఏం చేస్తున్నాడు? దేవుని వైపు తిరుగుతున్నాడు. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. దేవుని కనిపెడుతున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని అడుగుతున్నాడు. మనష్షే యొక్క మారు మనస్సు 11వ వచనంలో మనకు కనబడుతుంది. మనష్షే యొక్క మారు మనస్సు. కాలము నెరిగిన వాడై మారు మనస్సు పొందుతున్నాడు. మూర్ఖుడు, దుర్మార్గుడు, దేవునికి విరోధముగా ప్రవర్తించిన వాడు, దేవునికి ఇష్టం లేని కార్యములు చేసిన వాడు, తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయారు. అతి మూర్ఖుడైనటువంటి మనష్షే ఏం చేస్తున్నాడంట? అష్షూరు రాజు చేతిలో బందీగా ఉన్నప్పుడు తన కాలం అయిపోయినదని ఎరిగి అప్పుడు దేవుని సన్నిధిలో దేవుని వైపు తిరుగుతూ వస్తున్నాడు. బ్రతిమలో ఆడుతున్నాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తూ ఉంటున్నాడు. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 28వ వచనం. కలహమును గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను, నిన్ను మళ్ళించెదను. ఎవరితో మాట్లాడుతున్నాడు? హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా కాలంలో ఇదే రాజైన సన్హెరీబు దండెత్తినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థనకు ప్రభు ఇచ్చిన సమాధానం. రాజైన సన్హెరీబు ఏం చేసినాడంటే దేవుని మీద రంకెలు వేశాడంట. దేవుని ప్రజల మీద రంకెలు వేశాడు. ఇశ్రాయేలు ప్రజలను దూషించాడు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు వేసిన రంకెలు నేను విని ఉన్నాను. నీ రంకెలు నాకు వినబడి ఉన్నవి, నీ కేకలు వినబడి ఉన్నవి, నీ అరుపులు, నీ దూషణ. ఎలా అంట? నీ ముక్కుకు గాలం వేసి నిన్ను గాలం దేనికి వేస్తా అంట? ముక్కుకు గాలం వేస్తారు. ముక్కుకు దేనికి గాలం వేస్తారు? బరులకి, ఎద్దులకి, ఎద్దుబడులకి ఏం చేస్తారు? ముక్కులోంచి కంట్రోల్ చేయాలి. ముక్కులోంచి తాడు లేకపోతే అది కంట్రోల్ కావు. ఆ చేతిలో తాడు లేకపోతే, ముక్కులో దారం లేకపోతే కంట్రోల్ చేయగలుగుతావా? నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా హై 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 అన్నా అది ఆగదు. నువ్వు కొట్టకపోయినా ఆ దారం మీద ఆ తాడు పట్టుకొని గట్టిగా లాగితే బ్రేక్ కొడు, కంట్రోల్. అందుకే సన్హెరీబుకి దేవుడు ఏం చేసినట్టు ముక్కులో గాలం వేసి ఏ దారిని వచ్చాడో ఆ దారిని నేను పంపించేశాడు. ఏ దారిని వచ్చాడో ఆ దారిన సన్హెరీబు తిరిగి వెళ్ళిపోయాడు. ఏమి చేయలేకపోయాడు ఇశ్రాయేలు ప్రజలు.
ఏమి నిస్సహాయుడు వెళ్ళిపోయాడు. మనషే కాలంలో తిరిగి దండెత్తారు. మనషే కాలం దేవుడు అప్పుడు సన్హెరీబును గాలం వేసి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడంట, కొంకీలతో ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల్లో లాక్కొండు, కొంకీలతో లాక్కొండు, శ్రమల పాలైపోతుంది, శ్రమల పాలు. ఈ అంత్యకాలంలో శత్రువు కూడా మన మీద కొంకీలతో లాక్కొని వెళ్తాయి. గాలం వేస్తుంది, గాలం వేస్తుంది. దేవుని వాక్యంలో రాయబడుతుంది, వాడు ఉచ్చు వేసి మిమ్మలను వలవెచ్చి లాగుకొను. ఉచ్చు వేసి లాక్కుంటాడు. ఆల్రెడీ ఉచ్చు వేసేసాడు. ఉచ్చులో పడిపోతున్నారు అందరూ, ఉచ్చులో పడిపోతున్నారు. ఆ ఉచ్చులో తప్పించుకొని బయటికి రాలేకపోతున్నారు. ఆ ఉచ్చులో పడ్డాకైనా దేవుని వైపు చూస్తారంటే చూడటం లేదు, తిరగడం లేదు. ఒక వ్యక్తి ఉచ్చులో పడ్డాడు, దేవుని వైపు తిరిగాడు, తలెత్తాడు పైకి, తలెత్తాడు. దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో చూస్తే, దేవుని వాక్యంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచ్చిన, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34 వచ్చిన 35 వచ్చిన. నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి ఆయన ఆధిపత్యము. ఇక్కడ రాజు నెబుకద్నెజరు మనకు కనబడుతున్నాడు. ఎందుకు ఈయన తలెత్తుతున్నాడు పైకి? ఎందుకు దేవుణ్ణి గణపరుస్తున్నాడు? దేవుణ్ణి అప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? రాజ్యంలో తరిమి వేశారు, పశుప్రాయుడైపోయాడు, ఒంటి మీద రెక్కలు వచ్చాయి, ఈకలు పెరిగిపోయినాయి, పక్షి మాదిరి అయిపోయాడు, గోర్లు పెరిగిపోయినాయి, జంతువు మాదిరి అయిపోయాడు, వికారమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి జంతువు లాగా తయారైపోయాడు. ఇటు పక్షి కాదు, ఇటు జంతువు కాదు, ఇటు మనిషి కాదు, ఏది కానటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఒక క్రూరమైనటువంటి వికారమైనటువంటి రూపము వచ్చేసింది. రాజ్యంలో ప్రజలు తరిమివేశారు. దేవుడు చెప్పినటువంటి మాట, తనకు కలిగిన కళ, దర్శనం అది. 7 కాలాల పాటు, 7 సంవత్సరాలు, 7 కాలాలు అడవిలో గడ్డి మేస్తూనే ఉన్నాడు. అప్పుడు తలెత్తాడు పైకి. అప్పుడు తలెత్తాడు, తల పైకెత్తాడు. తల పైకెత్తుటలో ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. తల పైకెత్తుట. లూకా సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఆరంభించినప్పుడు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని. యాడికి ఎత్తుకోవాలా? తలలు పైకి ఎత్తుకోవాలి. ఎందుకు తెలుసా? తల పైకెత్తడం దేనికి గుర్తు తెలుసా? విమోచనకు, విడుదలకు. దేవుని వైపు చూస్తూ నిస్సహాయుడుగా, నాలో ఏమి లేదయ్యా, నీవే నన్ను కాపాడాలి, నీవు తప్ప నాకెవరు లేరు, నా రక్షకుడు నీవే అని దేవుని ప్రాధేయపడాలి. తల ఎత్తుకొని నెబుకద్నెజరు చేస్తున్నాడు. తల పైకెత్తాడు. చిరంజీవి, సర్వోన్నతుడు, సర్వాన్వితుడైనటువంటి దేవా, అప్పుడు స్తుతిస్తున్నాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పుడైతే తల పైకెత్తాడో అప్పుడు విడుదల వచ్చింది. ఏ ప్రజలైతే రాజ్యంలో తోలివేశారో అదే ప్రజలు వెతుక్కుంటూ వస్తున్నారు. అంతే, మళ్ళా అదే ప్రజలు వెతుక్కుంటూ వచ్చి తిరిగి ఆయన్ని తన వారి రాజ్యాన్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు బాగా తల ఎప్పుడు పైకెత్తాడు అప్పుడు మానవ రూపం వచ్చింది. తల అంతవరకు పైకెత్తలేదు.
తల పైకెత్తనంత వరకు అడవిలో ఒక విచిత్రమైనటువంటి జంతువుగా, పక్షిగా, అటు ఇటు కానటువంటి, అర్థం కానటువంటి, వికారమైనటువంటి రూపం దాల్చినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. గడ్డి వేస్తున్నాడట, పశువుల వలె గడ్డి వేస్తున్నాడు. తన కలలో వచ్చిన దర్శనం. దానియేలు చెప్తాడు, నువ్వు గడ్డి మేస్తావు అన్నాడు. నీవు గడ్డి మేస్తావు. గడ్డి మేస్తాడు, గడ్డి తిన్నాడు. మనిషి ఎప్పుడైనా గడ్డి తింటాడా? మనం అంటాం, పిల్లలు ఏదన్నా అన్నది నాకు వద్దు, ఏమవుద్దు, నాకు వద్దు, ఏదంటే గడ్డి తింటావు, ఇంకా అనవద్దు, ఏమవుద్దు, ఏదంటే గడ్డి తింటావు, ఇంకో గడ్డి తింటావు. తింటారా గడ్డి? మానవుడు అన్నాడు గడ్డి తింటాడు. గడ్డి తినేవాడు వాడు పశువు. వాడు గడ్డి తిన్నాడంటే వాడు పశువుతో సమానం. రాజు నెప్పుకొద్దని గడ్డి తిన్నాడు. దేవుడు గడ్డి మేపించాడు. ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకొని తల ఎత్తాడో విడుదల కలుగుతుంది. కాలం నెరిగిన వాడే, కాలం నెరిగిన వాడే. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. విడుదల, విమోచన ఇవి జరిగినప్పుడు, ఇవి సంభవించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని తలపైకెత్తుడి. ఏవి జరిగినప్పుడు, ఏవి సంభవించినప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగూ ఉండెనో మనిషి కుమారుడు రాకడయు అలాగనే ఉండెను. జల ప్రళయమునకు మునుపటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉండేది. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయి, అలాగుననే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండండి. నిద్ర మేలుకొని మెలకువగా ఉండండి. నిద్ర మేలుకునేటువంటి సమయం ఆసన్నమైనది. నిద్ర మేలుకోవాలి. మెలకువగా ఏ సమయంలో వస్తాడో, దొంగ ఏ జామున వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన అతడు మెలకువగా ఉండి తన ఇంటి కన్నం వేయడని మీరు ఎరుగురు కదా. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. కాలము నెరిగిన వారై. ఏంటి ఆ కాలం అంటే? దేవుని రాకడ ఎలా ఉంటుందంట? అమ్మ బయట తీసుకుంటాం. కాలము నెరిగిన వారే. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనస్సే కాలము నెరిగి తన జీవితం అయిపోయిందని గుర్తెరిగి, ఇక తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనస్సే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కనికరము గలవాడు, కృప చూపువాడు. రాత్రి కాలంలో మనం వాక్యంలో చూచాం. ఎలాంటి వాడంట? కనికరము చూపువాడు, వాత్సల్యత చూపువాడు. ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన చేయదలిచిన దానిని చేయక మానుకొనును. కనుక మనస్య జీవితంలో మనస్యను మార్చుకోవడానికి, మనస్యను తిరిగి తన దారిలోనికి తెచ్చుకోవడానికి దేవుడు కొంకి వేసి లాక్కొని వెళ్ళాడు. శత్రువుకు అప్పగించాడు. శత్రువు చేతిలోని తిరిగి తీసుకొని వచ్చాడు. తిరిగి తన స్థానాన్ని దేవుడు తనకిచ్చాడు. రాజైన నెబుకద్నెజరు జీవితంలో చూస్తే పశువుకు గాల వేసినట్లు బయటికి లాక్కొని వెళ్ళిపోయాడు. రాజ్యంలో తనకు బుద్ధి చెప్పువంత వరకు, బుద్ధి వచ్చేంత వరకు
తిరిగి తనను తీసుకొని వచ్చాడు, తన రాజ్యంలో నిలువరించాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక సంభవిస్తున్నటువంటి సంఘటనలను చూచైనా మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన రాకడ ఎలా ఉంటుందంట ఎవరికి తెలియదు. ఇద్దరు కలిసి తిరగలు విసురుతూ, ముచ్చట్లు మాట్లాడుకుంటూ, తమాషాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకళ్ళు ఏమవుతారంట, తిరగలు విసురుతూనే ఉంటారు, మాట్లాడుకుంటూ నువ్వు తలదించుకొని మాట్లాడుతూ ఉంటావు, నీ పాటికి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఒకళ్ళేమో ఎట్టపోయింది అక్కాడిపోయింది ఊరంతా తిరిగినా దొరకదు, దొరకదు. ఇద్దరు నడిచి వెళుతూ ఉండగా ఒకళ్ళు ఎత్తపడతారు, ఒకరు విడిచిపడతారు. అంటే ఇద్దరు ఒకరు పోతారు కంపల్సరీ అనేది కాదు. ఎవరు రక్షణ పొంది ఉంటారో, ఎవరు మారుమనసు పొంది ఉంటారో, ఎవరు దేవునికి నమ్మకంగా ఉంటారో వారు ఎత్తపడతారు. విడవబడేటువంటి వారు రక్షణ లేని వాడు. దేవుడు చెప్తున్నటువంటి ఒక ఉపమానం, ఒక గుర్తు చెప్తున్నా. అట్టి దినం రాకముందే ఏ చావున వస్తాడో పరలోకమందు తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. కనుక సిద్ధముగా ఉండండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం సిద్ధముగా ఉండాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం అక్కడ రాయబడుతున్నాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను కైకొనువాడు ధన్యుడు. అదే 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతుంది, ఇదిగో ఈ ప్రవచన గ్రంథమందు రాయబడిన వాక్యములను వినువాడును బోధించువాడును వాటిని విని గైకొను వారు ధన్యులు అంటారు. కనుక ప్రతి ఒక్కరు బోధించువారమైన మేము, వినువారు మీరు, అందరూ కూడా గైకొని దేవుని రాకడ సమీపంగా ఉన్నదని గుర్తెరిగి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అందుకే మెలకువగా ఉండి సిద్ధపడుడి అంటున్నాడు. మెలకువగా ఉండి సిద్ధపడుడి. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, లేవాలి, నిద్ర లేచి మేలుకొని గడియైన నిద్రమత్తులుగా మనం ఉంటే, ఆత్మీయ స్థితిలో మనం నిద్రపోతూనే ఉంటే బుద్ధి లేని కన్యకల వలె విడువబడతాం. ఆత్మీయ స్థితిలో మనం నిద్రపోకూడదు. ఆత్మస్థితి అందుకే పోవాలంటాడు, శరీరం బలహీనమే గాని ఆత్మ సిద్ధం. ఆత్మ ఎప్పుడు మనలో సిద్ధముగా, ఆత్మ మెలకువగా ఉంటాడు. మెలకువతో ఉన్నప్పుడు నువ్వు ఎంత గాఢ నిద్రపోయి, ఎంత అలిసిపోయి నిద్రపోతున్నా ఆత్మ మెలకువగా ఉండాలి. ఆత్మ మెలకువగా ఉంటే ప్రభుని రాకడ సమయం స్వరమును వినగలుగుతాం. ఆ ఘోర శబ్దం, ఆయన మేఘారుడై ప్రధాన దూత శబ్దముతోను ఘోరధ్వనితోనూ వచ్చున్నా. ఆ ఘోరధ్వని నువ్వు వినాలంటే నీ ఆత్మ మెలకువగా ఉంది. ఆత్మ మెలకువగా ఉంటే బుద్ధి కలిగిన కన్యకలు స్వరం విన్నారు, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చి. వెంటనే లేచారు, సిద్ధపరుచుకున్నారు, వెళ్ళిపోయారు ఆయనతో పాటు పెళ్లి. కనుక మనము కూడా మెలకు కలిగినటువంటి వారమై, నిద్ర మేలుకొనిన వారమై, కాలమును ఎరిగిన వారమై, దేవుని రాకడ సమీపముగా ఉన్నదని ఎరిగిన వారమై, ప్రభువు వచ్చుచున్నాడని ఎరిగిన వారమై, విశ్వాసరహితమైనటువంటి జీవితములు ప్రభు ఇచ్చిన రక్షణను కాపాడుకోవచ్చు. ప్రభు కొరకు నమ్మకముగా జీవించడానికి మన జీవితాలను మనం సమర్పించుకున్న వారమై, ఒక తీర్మానంతో, ఒక నిశ్చయంతో మనకు ముందు వెళ్ళాలి. మనస్సు వలె దేవుని వైపు తిరిగితే నువ్వు రక్షింపబడతావు, ఉగ్రత నుండి తప్పించబడతావు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటాడు,
మిమ్మల్ని మీరు విమర్శించుకునే ఎడల ఉగ్రత నుండి తప్పించకూడదు. కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనుష్య పరీక్షించుకున్నాడు. తను ఎంత దుర్మార్గమైనటువంటి జీవితం జీవించాడో ఆ చెరబంధకములో ఉన్నప్పుడు, సంఖ్యలు వేసి బంధించినప్పుడు, కుంకులు వేసి లాక్కొని వెళ్ళినప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. నెబుకద్నెజరు రాజు అడవిలో గడ్డి మేస్తున్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. మన జీవితాల్లో దేవుడు అట్టి దౌర్భాగ్యమైన స్థితి రానివ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాలం ఎరిగిన వారమే, పరిస్థితులను బట్టి మనం తెలుసుకున్న వారమే, దేవుని రాకడ సమీపంగా ఉన్నదని గుర్తెరిగిన వారమే, మనకేమీ కాలేదులే, అది ఎవరికో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది, మనకేం బాగానే ఉన్నాం కదా, మనకెందుకులే అని మనం నిర్లక్ష్యంగా ఉన్నాం. మనకు రాలేదు అంటే దేవుని కాపుదల మన మీద ఉన్నదని గుర్తెరిగి నమ్మకముగా ప్రభు కొరకు మనం జీవించినప్పుడు, ప్రభువును సేవించినప్పుడు, దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నప్పుడు, పరిపూర్ణతలోనికి మార్చబడినప్పుడు, మన హృదయాలను ప్రభువుకు సమర్పించుకొని ఇంకా మనలో ప్రభువా, ఇంకా నాలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయేమో, దేవా నన్ను క్షమించు, నన్ను సరిదిద్దు ప్రభువా, ఇదిగో నీ రాకడలో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని శత్రువు యొక్క చెరబంధం నుండి విడిపిస్తాడు, సాతాను యొక్క కుయుక్తుల నుండి విడిపిస్తాడు, సంఖ్యల నుండి విడిపిస్తాడు, తన రాజ్యంలోనికి మనం తీసుకెళ్తాడు. తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. కనుక దేవుని వాక్యమును వినువాడు గైకొనివాడు ధన్యుడు. ఇది గుర్తెరగ ధన్యతలోనికి నడిపించేవాడు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ, అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు, పిలుపిస్తున్నాడు. 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని నీ మొర ఆలకించాడు. మనష్య మొర ఆలకించాడు, రాజుకు నెబుకద్నెజరు మొర ఆలకించాడు. వారిని సమకూర్చాడు, తిరిగి నడిపించాడు. వారు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి దేవుడు ఇచ్చాడు. కనుక మనం ఏదైతే దేవుని సన్నిధిలో మనం ఏ స్థానాన్ని పోగొట్టుకుంటున్నామో తిరిగి ఆ స్థానాన్ని మనం రాకడ దినాల్లో సమకూర్చుకొని దేవుని వైపు చూసినప్పుడు ఆయన మొర ఆలకిస్తాడు. తిరిగి మనం రక్షణలోనికి నడిపించబడిన మన రక్షణను మనం కాపాడుకోవడానికి సిద్ధపడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, దేవుని వైపు మనం తిరిగి చూసినప్పుడు, మన తలలను పైకెత్తినప్పుడు ప్రభు మనం విమోచించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాలమును ఎరిగిన వాడే, సమయం కొంచెమే ఉన్నదని సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానుల వలె ఇంకా అజ్ఞానపు దశలో మనం ఎంతకాలం ఉంటాం, ఇంకా అజ్ఞానపు దశలో ఎంతకాలం జీవిస్తాం. ఇకనైనా జ్ఞానం తెలుసుకో, ఇకనైనా నీ నేత్రాలు తెలుసుకో, నీ మనోనేత్రాలు తెలుసుకో. ఇకనైనా దేవుని వైపు చూడు, ఇకనైనా దేవుని సన్నిధానములకు రా, పరిపూర్ణతలోనికి నడిపించబడు. పరిపూర్ణ మారు మనసుకు ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగో తప్పించుకోలేదు. ఉగ్రత నుండి తప్పించుకోవాలి. కనుక దేవుడు ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నిన్నుగా దేవునికి అప్పగించుకో, ప్రభు కొరకు సిద్ధపడు. ప్రభు ఇదిగో కాలం ఎరిగిన వాడే, నన్ను కూడా నా యొక్క స్థితిగతి ఏంటో ఒక్కసారి నన్ను దర్శించు ప్రభు అని దేవునికి అప్పగించుకో. నన్ను సమకూర్చు ప్రభు, నన్ను మార్చు, నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవునికి అప్పగించుకో. అట్టి ఆత్మీయ అనుభవంతో, అట్టి పశ్చాత్తాప హృదయంతో, అట్టి ఒప్పుదలతో దేవుని బలలో పాల్గొందాం. మోకరించండి.
మోకరించు. పరీక్షించుకుందాం మనం. కాలము నెరిగిన వాడే, కాలము నెరిగిన వాడు. ఈ కాలం ఎలాంటిదో ఒకసారి ఎరుగు. నీ ముందర నడిచేటువంటి కాలం ఎలాంటిదో ఒకసారి ఎరుగు. ఎలాంటి కాలంలో నీవు ఉంటున్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు. ఇంకా రాబోతున్నటువంటి పరిస్థితులు, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి నువ్వు తప్పించుకోవాలంటే, శత్రువు నిన్ను కొంకీలు వేసి లాక్కొని వెళ్ళక ముందే, నీకు గాలం వేసి లాక్కొని వెళ్ళక ముందే, నీ దవడలకు గాలం వేసి లాక్కొని వెళ్ళక ముందే నీవు తప్పించుకోవడానికి సిద్ధపడు. నువ్వు తప్పించుకోవడానికి సిద్ధపడు. ప్రభు ఇచ్చిన అవకాశం ఇది. ఆ శత్రువు నుండి, ఆ కొంకీల నుండి, ఆ గాలాల నుండి నువ్వు తప్పించుకోవడానికి ఇదే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే శత్రువు చేతిలో చిక్కబడతావు. కొంకీకి తగులుకుంటావు, గాలానికి తగులుకుంటావు. గాలానికి తగులుకున్నావు అంటే ఇంకా లేదు, నీ అయిపోయింది. జాలరి గాలం వేసినప్పుడు, చేపలు పట్టివాడు గాలం వేసినప్పుడు చేప గాలానికి తగలగానే ఎత్తి పొట్టులో వేసుకుంటాడు. సాతాను గాలానికి నువ్వు తగలగానే ఎత్తి నేను వేసుకునేస్తాను పొట్టులో. అయిపోయింది నీ చాప్టర్. అటు ఉగ్రత రాకముందే, అటు స్థితి రాకముందే శత్రువు గాలం తప్పించుకొని నిమిత్తమై దేవుని వైపు తిరుగు. పశ్చాత్తాపడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును వినువారు, గైకుని వారై ధన్యుడు. కాలము సమీపించి ఉన్నది. దేవుని రాకడ సమీపమే. దేవుని రాకడ సమీపిస్తుంది. కాలం కూడా సమీపిస్తూ ఉంది. కాలం అంతమైపోయే సమయం వచ్చింది. ఇంతకాలం ఎప్పుడో వస్తుంది, ఇంకా వస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వచ్చేసింది. కాలం అంతమయ్యేటువంటి సమయం వచ్చేసింది. ఇంకా వస్తుంది అనుకోవడానికి లేదు. వచ్చేసిన ప్రవేశం ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. మనమే ఇంకా మనదే ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషం అంట. మన జీవితాలు విషంగా మారిపోతాయి. ఆలస్యం చేస్తే విషంగా మారకముందే మనం సరి చేసుకున్నట్లయితే, దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడినట్లయితే ఎత్తబడతాం. కన్ను మూసి రెప్ప తెలిసే లోపు నువ్వు వెళ్ళిపోతావు దేవునితో. నా ప్రియ సహోదర సహోదరి, పశ్చాత్తాపడదాం. దేవుని వైపు తిరుగుదాం. మనషే పశ్చాత్తాపడ్డాడు, సంకూర్చబడ్డాడు. రాజు నెబుకద్నెజరు పశ్చాత్తాపడ్డాడు, సంకూర్చబడ్డాడు. ఈ సమయంలో నీవు నేను కూడా, మనం కూడా పశ్చాత్తాపడితే మనం కూడా సంకూర్చబడతాం. మనం కూడా దేవుని రాజ్యంలో చేర్చబడతాం. విడువబడే కాలంలో మనం ఉండం. యోగ్యంగా దేవుని బలలో పాల్గొనడానికి సిద్ధపడు. స్తోత్రములు నాయనా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. కృపా కనికరముల దేవా, సత్యవంతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. మా ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా. నీ మాటలు అమూల్యమైనవి, విలువైనవి, యోగ్యమైనవి, సత్యమైనవి. నైనా నీ రాకడ గురించి మేము చూస్తున్నా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో, కాలం నెరిగిన వారి నిద్ర మేలుకొను, రక్షణ సమీపముగా ఉన్నదని పౌలు అంటున్నాడు. అవునయ్యా, రక్షణ సమీపముగా ఉన్నది. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన సమీపమునకు రాగలడు.
మా ప్రభువా, ఇదే మాకు అవకాశం, లేకపోతే దొరకవు. ఎంత వెతికినా నీవు మాకు దొరకవు. కనుకనైనా ఈ దొరికేటువంటి కాలంలో మేము మా రక్షణ కాపాడుకోవటానికి, సమీపంగా ఉన్న రక్షణ పొందటానికి, మేము పరిగెత్తుకుని రావడానికి మమ్మల్ని సిద్ధపరచారు. మా ఆత్మీయ జీవితాలను నిద్ర మేలుకొల్పమని ప్రార్థిస్తున్నాం. నిద్రావస్థలో ఉన్న ఆధ్యాత్మిక జీవితాలు, ఆత్మీయ స్థితిని నైనా మేలుకొల్పండి. మెలకు కలిగి సిద్ధముగా ఉండుడి అన్ని వాక్యం సెలవిస్తుంది. కనుకనైనా మా జీవితాల్లో మెలకు కలిగిన ఆత్మీయ జీవితాలు దయచేయండి. మెలకు కలిగినటువంటి జీవితంతో నైనా మరి అపోజిన పౌలన్న రీతిగా శరీరం బలహీనమే గాని ఆత్మ సిద్ధముగా ఉన్నది. కనుకనైనా ఆత్మ సిద్ధముగా ఉండేటువంటి బలమైనటువంటి ఆత్మతో మమ్మల్ని నింపుతురండి. నీ రాజ్యం వరకు ఎదురు చూచు వారముగా, సిద్ధపాటు కలిగిన వారముగా, నెహెమ్యా అంటున్న రీతిగా నీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడువా. కనుకైనా మేము మా దేవుని సన్నిధిలో మేము కనబడువారముగా సిద్ధపడినట్లుగా మమ్మల్ని దినదినము సిద్ధపరుస్తురండి, దినదినము పరిశుద్ధపరుస్తురండి, దినదినము నూతన పరుస్తురండి. ప్రతి దినము కూడా నూతన వాత్సల్యతతో మమ్మల్ని నింపుతురమని ప్రార్థిస్తున్నాం. నీ బలలో పాల్పొందుటకునైనా మమ్మల్ని సిద్ధపరచడం, యోగ్యముగా విన్న వాక్యమును బట్టి యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్పొందేదానితో మాకు దయచేయమని, యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్పొందే అర్హత మాకు దయచేయమని, నేను అయోగ్యులుగా ఎవరు పాల్పొందకుండా కాలము నెరిగిన వారై, ఇకనైనా పశ్చాత్తాపడిన వారమై, మారు మనసు పొందిన వారమై, నీ వైపు తిరిగిన వారమై, యోగ్యమైన రీతిలో నీ బలలో పాల్పొందుటకు నేను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ, నీ కృపాక్షములు కోరుకుంటూ, నీ ఉగ్రతలను మమ్మల్ని తప్పించుమని, మీ రక్షణ మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.